హాయ్ ఎవ్రీబడి. ఈరోజు టాపిక్ ఫోలిక్ యాసిడ్. ఈ ఫోలిక్ యాసిడ్ ఎందుకు తీసుకోవాలి, అసలు ఈ ఫోలిక్ యాసిడ్ వల్ల లాభాలేంటి, నష్టాలేంటి? ఈ ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం వలన మనకి అంటే బ్రెయిన్కి సంబంధించిన, స్పైనల్ కార్డ్కి సంబంధించిన డిజార్డర్స్ పిల్లవానికి ఏమి రావండి. బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా చాలా బాగా జరుగుతుంది. స్పైనల్ కార్డ్ డెవలప్మెంట్ కూడా చాలా బాగా జరుగుతుంది. దీనివల్ల ఫోలిక్ యాసిడ్ అనేది ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య ఏం చేస్తున్నారంటే చాలామంది తాతమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు, అత్తమ్మ వాళ్ళు చెప్పినప్పుడు పూర్వకాలం మేమేమి వేసుకోలేదు, మీరేం వేసుకోవద్దని అంటున్నారు. పూర్వకాలం ఇప్పుడండి. ఇప్పుడు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, ఫుడ్ హ్యాబిట్స్ మొత్తం కంప్లీట్గా చేంజ్ అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు జనరేషన్ని సో దృష్టిలో పెట్టుకొని మనం రెగ్యులర్గా ఏం మెడిసిన్స్ తీసుకోవాలి, ఏంటి, డాక్టర్‌కి అంటే ప్రొఫెషనల్ డాక్టర్స్‌కి కన్సల్ట్ కావాలి. మీ పరిస్థితులు ఏంటో మొత్తం చెప్పాలి. వాళ్ళు మిమ్మల్ని కరెక్ట్‌గా గైడ్ చేస్తారు. ఈ ఫోలిక్ యాసిడ్ చిన్నది మీరు మిస్ చేయడం వలన మనకు పుట్టబోయే బాబు ఒక్కొక్కసారి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ గానీ, న్యూరలాజికల్ డిజార్డర్స్ గానీ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. దయచేసి ప్రతి ఒక్కరూ ఫోలిక్ యాసిడ్ అనే టాబ్లెట్ 5 mg డైలీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయకముందు 3 months నుంచి స్టార్ట్ చేసుకొని ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయినాక ఇంకా ఒక 3 months వరకు మనము ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి కరెక్ట్‌గా. ఇంకా మీకు డౌట్స్ ఉన్నాయంటే గైనకాలజిస్ట్‌ని కలసండి. థ్యాంక్ యూ.